నేను చెప్తాను కూర్చోండి ఎవరో మహేంద్ర అన్న మాట్లాడు ఒక నిమిషం రెడీ అంటారు చెప్తాను నేను చెప్పినప్పుడు నేను చెప్తాను చెప్పండి. డిసెంబర్ 1వ తేదీన రాష్ట్ర దివ్యాంగుల ఉద్యోగుల ఉపాధ్యాయుల పెద్ద ఎత్తున సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి జిల్లా నుండి దివ్యాంగ మిత్రులు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ కార్యక్రమంలో పంచుకొని వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి దివ్యాంగులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి మన వాయిస్ను వినిపించే విధంగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గారిని ఘనంగా సన్మానం చేసుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది గాంధీ భవన్ దగ్గర ప్రకాశం హాల్లో మన రాష్ట్ర కమిటీ ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రతి వికలాంగుల ఉద్యోగులందరూ కూడా తరలి రావాలని ఈ సందర్భంగా జిల్లా నుంచి పిలుపునిస్తున్నాం. ప్రతి ఉద్యోగులు కలిసి ఐక్యమత్యమే మహాబలంగా చాటి చెప్పినప్పుడే మన సమస్యల పరిష్కారానికి అవకాశం ఉందని మన బల నిరూపణ కోసం మనమంతా అన్ని యూనియన్లు డిఫెండమ్ అండ్ ఈరింగ్ అందరు కలిసి అన్ని యూనియన్లు కలిసి ఒకటే వేదిక మీద ఒక ప్లాట్ఫామ్ మీద పోరాటం మన సంఖ్యాబలాన్ని చూపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మన సమస్యలు అనుకూలంగా వ్యవహరించే విధంగా ఈ కార్యక్రమానికి మరి డిప్యూటీ సీఎం గారు మరి సీతక్క గారు మినిస్టర్లందరికీ కూడా ఆహ్వానం చేయడం జరిగింది. ఈ ఆహ్వానాన్ని అందుకొని ప్రతి జిల్లా ఆదిలాబాద్ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో పాల్గొనడానికి ఆశిస్తున్నాం.